వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో మట్టి విరివిగా అక్రమంగా తవ్వుకుని అమ్ముకునే పరిస్థితి చూసాం. స్థానికంగా గ్రామ స్థాయి నుంచి ఎమ్మెల్యే వరకు వేల కోట్ల రూపాయలు దోచుకునే పరిస్థితి చూసాం. నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు సుమారుగా 33,000 కోట్ల రూపాయలు అక్రమంగా మట్టి తవ్వకాలు జరిగాయని, లబ్ధి పొందారని, కేసులు పెట్టాలి, విచారణ చేయాలంటూ ఆయన ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించారు. ఆ మట్టి తవ్వకాల మీద అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మందపడున్నారు ప్రముఖ రాజకీయ, ఆర్థిక, సామాజిక విశ్లేషకులు పట్టిమూరి శ్రీనివాసరావు గారు. వారిని అడిగి మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. నిన్న మాధవ్ గారు కొత్త డిమాండ్లు ఏమనెత్తారు. అక్రమంగా మట్టి తవ్వకాలు జరిగినాయి, సుమారుగా 33,000 కోట్ల రూపాయలు చేతులు మారినాయి అంటూ ఆయన చేసిన ఆరోపణలు తీవ్రంగానే ఉన్నాయి. వాస్తవంగా కూడా ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు అలాగే చేశారు. మట్టి తవ్వకాలను ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు మట్టి తవ్వకాలు, ఇసుక ఇవన్నీ కూడా మైనింగ్ దాంట్లోకి వస్తాయండి. ఇప్పుడు గ్రామాల్లోనూ ఎక్కడన్నా చెరువులు ఉంటాయి కదా, చెరువు పూడికి తీత అంటారు. అంటే చెరువు పూడికి ఉంటుంది, దాన్ని ఎప్పటికప్పుడు పూడికి తీస్తుంటే ఆ మళ్ళీ నీరు నిల్వ సామర్థ్యం పెరుగుద్ది. దానికోసం ఏం చేస్తారంటే 2 ఏళ్ళకోసారో లేకపోతే సంవత్సరానికోసారో 3 ఏళ్ళకోసారో ఆ చెరువు కొంచెం దగ్గర పడిన తర్వాత పూడికి తీస్తారు. డ్రై అయిన తర్వాత ఆ చెరువు డ్రై అయినప్పుడే కుదురుతుంది. అది నీళ్లు ఉండక కుదరదు కదా. ఆ చెరువు ఇది అసలు మొదలైంది ఇలాగా. అప్పుడు కూడా ఏం చేస్తారంటే ఏ గ్రామంలో ఆ గ్రామం ఆ చెరువులో ఉన్న సారవంతమైన మట్టిని వాళ్ళ పొలాల్లో తోలుకుంటారు. అది అప్పుడు ఉచితం. దాని మీద ఆదాయాన్ని ప్రభుత్వాలు ఆశించలేదు, లేకపోతే మధ్యవర్తులు ఎవరో కూడా ఆశించలేదు. 2 ఎడ్ల బళ్ళు కట్టుకుని, ట్రాక్టర్ కట్టుకుని, 4 మనుషులు తీసుకెళ్ళి దానికి కావాల్సిన మట్టి తీసుకుని ఆ చెరువుల్లో, పొలాల్లో నింపుకునేవారు. చెరువుల్లో పూడికి తీసి అక్కడ ఉభయతారకం చెరువులు పూడికి తీత అవుతుంది. రైతులుగా ఆ తీసిన మట్టి ఎక్కడ పోయాలన్న ఇబ్బంది లేకుండా రైతులు తీసుకెళ్ళి పొలాల్లో వేసుకుంటారు. ఇది జరిగింది చానాళ్ళు. ఇదే జరిగేది. కొన్నాళ్ళు పోయేటప్పటికి ఏమైందంటే ఈ నిర్మాణ రంగం ఊపందుకున్న తర్వాత మట్టికి డిమాండ్ ఏర్పడింది. ఒక దాన్ని ఏంటంటారో పల్లపు ప్రాంతాల్లో పూడ్చాల్సిన అవసరం ఏర్పడింది, మెరక తోలుకోవడానికి. దానికి ఏమేమి అవసరం అవుతుంది? క్వారీ డస్ట్, ఇలాగ మట్టి, ఇలాంటివన్నీ, రా శాండ్, ఇలాంటివన్నీ అవసరం అవుతూ ఉంటాయి. అది చెరువుల్లోదా, లేకపోతే పొలాల్లోదా, లేకపోతే ఎక్కడ దెబ్బ ఉంటే అక్కడ, లేకపోతే కొండలు కూడా తవ్వుకుని వెళ్ళిపోతారు, తవ్వుకునేవారు. దానికి ఖచ్చితంగా ప్రభుత్వం పాలసీ, మైనింగ్ పాలసీ ప్రకారం దాని పర్మిషన్ కావాలి. ఇప్పుడున్న ప్రభుత్వ ఆంక్షలు ఏంటంటే, రూల్స్ ఏంటంటే, మీ పొలంలో మట్టి తవ్వాలన్న దానికి పర్మిషన్ కావాలి. గవర్నమెంట్ మైనింగ్ పర్మిషన్ కావాలి, ఖచ్చితంగా పర్మిషన్ కావాలి. నీ పొలంలో తవ్వుకుని నీ ఇంటికి నువ్వు తోలుకోవాలన్నా, లేకపోతే నీ దెబ్బ ఏదన్నా ఉంటే ఆ దెబ్బ తవ్వుకుని నీ పొలంలో వేసుకోవాలన్నా సరే దానికి తవ్వకానికి పర్మిషన్ కావాలి. ఎందుకంటే ఆ చట్టం అలా ఉంది. ఇప్పుడు మీ ఇంట్లో టేకు చెట్లు ఉంటాయి, అటవీ చట్టం ప్రకారం మీ ఇంట్లో టేకే కాదు ఏ చెట్లైనా మీరు నరకాలంటే పర్మిషన్ కావాలి. అర్థమైందండి? దీన్ని బట్టి అర్థం చేసుకోండి. ఎందుకంటే మొన్న కొన్ని చూసాం మనం. ఇక్కడ కొన్ని అతిశయోక్తులు ఉన్నాయి, కొన్ని ఓవర్ లుక్లో వదలొచ్చు. వాళ్ళ పొలంలో దాళ్లే పట్టుకెళ్తున్నప్పుడు దాన్ని మరీ కత్తిపేట కాలు కోసుకోవాల్సిన అవసరం లేదు. అంటే గతంలో జరిగినాయి కాబట్టి అట్లా చూసి పోవచ్చు కొన్ని విషయాల్లో. అలా కోరుకుంటారు జనం. వాళ్ళు అలా దోచుతున్నారు కాబట్టి మమ్మల్ని ఎందుకు తిన్నవరు అనేటువంటిది. ఇప్పుడు ఒక మామిడికాయలు బల్ల ఉంటుందండి, వాడు ఎవడో ఆకుతాయోడు వచ్చి కొరుక్కు తినేసి పోతాడు, ఇంకోటి ఎవడన్నా వెళ్తాయి నువ్వు ముట్టుకోకున్నారు అనుకోండి మీ పిల్లల్ని, వాళ్ళకి బాధ వస్తుంది. అర్థమైందండి? ఇక్కడ ఇది సమస్య. ఇక్కడ ఈ మట్టి వ్యాపారం వైసీపీ హయాంలో స్కామ్ ఎలా జరిగింది అనేటువంటి దాని మీద ఇప్పుడు మాధవ్ గారు లేవనెత్తాడు. దాని మీద దర్యాప్తు చేయమన్నారు. ఎలా జరిగిందంటే, అది నిర్మాణ రంగం ఊపందుకోవటం వల్ల ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ మట్టి మీద, ఇసుక మీద, క్వారీ డస్ట్ మీద ఎక్కడన్నా దెబ్బలున్నా, ఎర్రమట్టి దెబ్బలున్నా వాటికి డిమాండ్ వచ్చింది. మట్టి తోలకం అనేటువంటిది విపరీతంగా పెరిగింది. దానికి పర్మిషన్లు కావాలి. పర్మిషన్ తీసుకుంటారు. ఒక ట్రాక్టర్, నేను అర్థమయ్యేలా చెప్తాను, ఒక ట్రాక్టర్కి పర్మిషన్ తీసుకుని 10 ట్రాక్టర్లు తోలుకుంటాడు. ఎవరో దీని అంతటికీ ఎవడో ఒకడు ఉంటాడు దానికి. వాడు మళ్ళీ పైవాడికి ఎంతో కొంత ఇస్తాడు, వాడు మళ్ళీ పైవాడికి ఎంతో కొంత ఇస్తాడు. ఇది ఒక చైన్లా సాగుతూ ఉంటుంది. ఈ చివరికి వచ్చినోడికి ఆ ట్రాక్టర్ తోలుకునేవాడికి ఆ కిరాయి మిగులుతుంది అంతే. 4 ట్రిప్పులు ఎక్కువ పడతాయి అంతే. అతనికే పెద్ద లబ్ధి ఉంటుంది, 4 కిరాయిలు ఎక్కువ వస్తాయి. మనం ఏమనుకుంటాం, ట్రాక్టర్కి లాభం అనుకుంటాం. అర్థమైందండి? ఇది అనేక మంది తీసుకోవాలి. ఇది క్యామ్ రూపంలోకి ఎలా మారిపోయిందంటే, సెంటు భూములు అనేటువంటిది ప్రకటించాడు జగన్మోహన్ రెడ్డి. ప్రకటించినప్పుడు పల్లపు భూములు, ఆమ భూములు, గోతులు, చెరువులు, కుంటలు, ఇలాంటివన్నీ ఇచ్చాడు అతను. మరి అవన్నీ ఫిలప్ చేయాలి కదా. దాంట్లో 2 స్కాములు. 1,00,000 కొని 10 లక్షలు రాయించుకుని ప్రభుత్వానికి అప్పచెప్పి దొబ్బేసింది ఒకటి, ప్రభుత్వ ఫారం భూములు కూడా ఆక్రమించుకుని దాని పట్టాలు సృష్టించుకుని దొబ్బేయటం ఒకటి, మళ్ళా దాంట్లో
ఫిల్ చేసుకుంటామని చెప్పేసి మట్టి తోలకం దగ్గర నుంచి దాన్ని ఫిలప్ చేయడానికి కాంట్రాక్ట్ దగ్గర నుంచి ఇలా 3-4 రకాలుగా మల్టిపుల్ లెవెల్స్లో దాన్ని దోపిడీ చేశారు. ఇది పెద్ద అన్నిటికన్నా పెద్ద స్కామ్. ఎందుకంటే ఎక్కడికక్కడ విపరీతమైన డిమాండ్ వచ్చింది. ఎందుకంటే సెంటు భూముల కింద విరిగి ఎక్కడ దొరుకుతాడు ఇచ్చిపడి దొప్పారు కదా. దాంతో అవన్నీ ఫిలప్ చేయాలంటే మట్టికి ఒక రకం ఇసుకన్నా ఎక్కువ డిమాండ్ వచ్చింది. కొండలు తవ్వేశారు. దానికి ఎవడ పర్మిషన్ లేదు, ఎవడిస్తున్నట్టు తవ్వుకుపోయారు. అదే మన గుడివాడ మల్లాయపాలెంలో గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని చేసిన కేసు కూడా అదే. బయట నుంచి మట్టి తొలికొచ్చి చెరువులో పోడ్చాడు, పోసి డబ్బులు తీసుకున్నాడు. ఆ చెరువుని అమ్మి మళ్ళీ డబ్బులు చేసుకున్నాడు మీరు చెప్పినట్టు. మల్టిపుల్ లెవెల్స్ అండి. దీంట్లో ఇంకోటి ఏంటంటే దీనికి సంబంధించి ఇసుకకు సంబంధించి ఒక అతను, ఆయన పేరు ఏదో ఉందా, ఆయన ఒకసారి డిబేట్లో కూడా పాల్గొన్నాం. ఎన్జిటి నుంచి కేసు వేస్తే కోర్టులో అర్జెంటుగా దీన్ని క్యామ్లు బయటపెట్టింది. వీళ్ళందరూ నిషేధించి వీళ్ళందరి మీద కేసు ఫైల్ చేయమన్నారు. 23 జిల్లాల కలెక్టర్లు బుక్ అయిపోతారండి ఇందులో ఇసుక విషయంలో. 77 రిట్ పిటిషన్ పెండింగ్ ఉన్నాయండి హైకోర్టులో. 23 జిల్లాల కలెక్టర్లు బుక్ అయిపోతారు ఇప్పుడు ఉన్న దాంట్లో. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది పాపం, వాళ్ళందరూ పోతారు జైల్లోకి. అంటే ప్రభుత్వం సంబంధం లేకుండా, ఇప్పుడున్న ప్రభుత్వం సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒకే మ్యాటర్ తోటి 23 జిల్లాలు సంతకాలు పెట్టేసి పర్మిషన్లు ఇచ్చేసారు తవ్వేసుకోవడానికి. నదీ గర్భాలను తొలిచేశారు. చాలా ప్రమాదం, విపరీతమైన దోపిడీ. దాని పరిమితి మించి దోపిడీ చేసేసారు. దానికి అవకాశం ఇచ్చారు కలెక్టర్లు. వాళ్ళందరికీ చుట్టేసుకుంటుంది ఇది. అసలు ఈ ప్రభుత్వం వాళ్ళని ఇవన్నీ బయటపెట్టి లోపల వేస్తామని బెదిరించి కరెక్ట్గా పని చేయించుకుంటాం మానేస్తున్నారు. మన వాళ్ళు ఆ పని చేయాలి, అలాంటి పనులు చేయరు మన వాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వం కల్పించుకోవడం కంటే సుప్రీంకోర్టు కల్పించుకుని వేగవంతంగా విచారణ పూర్తి చేయమని కోరుతాం అనేది. అలా కాదండి, చంద్రబాబు నాయుడు గారు పద్ధతైన మనిషి కాబట్టి వాళ్ళతో పని మాత్రం చేయించుకుంటుంటే వాళ్ళ మీద బ్లాక్మెయిల్ బెదిరింపులు లేకుండా. అదే జగన్మోహన్ రెడ్డి అయితే వాళ్ళ చేత బూట్లాగా ఇచ్చేసుకునేవాడు. ఎందుకంటే ఇప్పుడన్నా సరే చాలా మంది ఓవర్ యాక్షన్ చేస్తున్నారు ఐఏఎస్ అధికారులు. వాళ్ళందరినీ ఇందులో ఇరికిచ్చి నోరు మూసుకుని పని చేయండి, మా వాళ్ళు ఏం చెప్తే చేయండి అని అనొచ్చు. ఆయన అలాగే అన్నాడు చంద్రబాబు గారు. రాష్ట్ర అభివృద్ధి దానికి పని చేయడం, దానికి మన వాళ్ళకి బాధ వస్తూ ఉంటుంది కొంతమందికి. కానీ అది అల్టిమేట్గా చివరికి బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనేటువంటిది మనం ఫైనల్గా ఒప్పుకుంటాం. కానీ తాత్కాలికంగా అందరికీ బాధ ఉంటుంది, నాతో సహా అందరికీ కూడా ఏంటర్ ఇలా జరుగుతుంది అనుకుంటాం. ఈ మట్టి విషయంలో ఇవాళకి కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు చాలామంది, మాకు అవకాశాలు లేవు, మాకేం ఛాన్స్ లేదంటారు. ఆ మట్టి తోలుకునేది కూడా కార్యకర్తలు వాళ్ళే తోలుతూ ఉంటారు. వాళ్ళకేమో ఎక్కువ రూపాయలు మిగలదు. ఇక్కడ తెలుగుదేశం అయ్యాము, ఈ కూటమి ప్రభుత్వం అయ్యాములో ఎవరికి అడ్డంగా దోచుకోవడానికి కుదరదండి. ప్రయత్నం చేస్తారు, దోచుకునే వాళ్ళు ఎప్పుడూ ఉంటారండి. దోచుకోవడానికి వాళ్ళు దోచుకున్నారు కదా మనం ఎందుకు వదిలేయాలని ట్రై చేస్తారు వీళ్ళు. దొంగతనాల విషయంలో వాళ్ళు పులులు, వీళ్ళు దాన్ని అలా చేయాలనుకుంటే వీళ్ళు కుదరదండి. వాళ్ళు తోడేళ్ళు, పులులు, నరమాంస భక్షకులు. వాళ్ళు మనిషి మాంసాన్ని కూడా తినేస్తారు వాళ్ళు. దోపిడీ విషయంలో వీళ్ళు ఆ పని చేయలేరు. చేద్దామని ట్రై చేసినా కానీ ఆనవాయిలేంది అద్దం చూసుకుంటే అద్దం బహుముఖమైందండి. ఇలాంటి అల్లర్లు జరుగుతాయి. పోలవరం ఎడంగట్టు కాలం అనుకుంటుంది, గన్నవరం దాకా వస్తాడు. మొత్తం అమ్మేసుకున్నాడు వంశీ వాళ్ళు. కొన్ని వేల లారీలు మట్టి అమ్మేసుకున్నాడు. మొత్తం వంశీ అమ్మేసుకున్నాడు. కొడాలనే వీళ్ళందరూ ఇదే పని అండి. ఇప్పుడు ఏం వెరినట్టు కూర్చొని ఉంటారు వాళ్ళు. వాళ్ళందరికీ మీకు ఆ స్కాములన్నీ బయటకు వస్తే వాళ్ళ జీవితంలో బయటకు వస్తారు వీళ్ళంతానే. ఇసుక స్కామ్ 1,00,000 కోట్ల రూపాయలు అంటారండి సుమారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇప్పుడు కాదేది కవితకి అనర్హం అంటారు శ్రీశ్రీ గారు. అలాగా కాదేది అవినీతికి అనర్హం. ఈ ప్రతి దాంట్లో ఆఖరికి సర్వేరాళ్ళు మేము మొఖం వేసుకుంటాం, సర్వేరాళ్ళ సేకరణలో కూడా అవినీతి ఉంటుంది ప్రతి దాంట్లోనూ. పైగా వాళ్ళు దారుణంగా కలుషితం చేసేయటమే కాకుండా రాబోయే ప్రభుత్వాల్లో పనిచేసే యంత్రాంగం కూడా లబ్ధి పొందేలాగా. అందుకనే మోజు కొంతమందికి జగన్ అంటే. వాళ్ళు వెళ్ళిపోయినా వీళ్ళు ఉన్నా కానీ వాళ్ళ దొంగతనాలు మానలేదు రెవెన్యూ డిపార్ట్మెంట్లో. చూసారు మీకు ఆ భూములు అయ్యేటి కల్పించేసిపోయాడు కదా, అవన్నీ మార్చమంటే పిక్కు తినేస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి పురుగులు పడిపోతారండి వాళ్ళు. మహాపాపం. రైతుల్ని భూమి ఆన్లైన్ చేయడానికి డబ్బులు అడిగే ఎదవన్నారు. ఎదవా ఏమండి మీరు అలా చూస్తే మన కాన్సన్ట్రేషన్ బాగుంది. మీకు వాడు ఆన్లైన్లో ఆ రైతు భూమి రైతుకి అప్పచెప్పడానికి ఇదే యంత్రాంగం చేసిన తప్పును సవరించడానికి లంచం అడిగాడంటే వాడికి ఏమవ్వాలండి? వాడు చాలా ప్రాంతాల్లో ఎంఆర్ఓ ఆఫీసులో ఇది జరుగుతూ ఉంది. ఎంఆర్ఓ కాదండి, టోటల్ డిపార్ట్మెంట్లో పైనుంచి కింద వరకు ఇదే పని మీద ఉన్నారు. కొంతమంది అధికారులు ఏమో నార్త్ ఇండియాలో ఉంటారు, అది తప్పదు. వాళ్ళకేమో మన ఎమోషను, మన భాష, మన బాధ ఏమి తెలియదు వాళ్ళకి. వాళ్ళు చపాతీ 12 పట్టమసాలు ఉంటే చాలు వాళ్ళకి. ఎవరైనా వెళ్ళి అడిగితే నువ్వు చెప్పొచ్చు నాకు, ప్రతి ఓటు తయారైపోతున్నాడు ఆఫీసులో కానీ మాట్లాడతారు. నిలువెల్ల అహంకారంతో ఉంటారు. బాబు గారి దగ్గర మాత్రం వంగి దండాలు పెడతా ఉంటారు వీళ్ళు. చేత ఏమైనా కానీ కొన్ని భరించాలి తప్పదు. బాబు గారి గురించి ఆయన మనకు కావాలి కాబట్టి, రాష్ట్రానికి అవసరం కాబట్టి ఆయన అనుసరిస్తా ఆయనే వాళ్ళ చేత నయాన భయాన పని చేయించుకుంటున్నాడు. కాబట్టి మనం కూడా అలాగే పని చేయించుకోవాలి తప్పదండి. కొన్ని భరించాలి.
ఈ మట్టి విషయం అంటారా, మాధవ్ గారు బాగానే ముందు అడిగేసాడు. అన్ని వైపుల నుంచి ఒత్తిడి వస్తే వాళ్ళందరికీ తోలి వలిచి ఉప్పు కారం అంటిస్తారు, అందులో అనుమానం లేదు. సుప్రీంకోర్టు నిర్ణయించిన ప్రకారం హైకోర్టు కూడా త్వరితగతిన విచారణ జరిపిస్తే మీరు అన్నట్టు 23 జిల్లాల అంటే కలెక్టర్లు వీళ్ళ మీద కేసులు నమోదు చేసి విచారణ చేయడం, వాళ్ళ దగ్గర తిన్న డబ్బు కక్కించాలా. అప్పుడు అల్టిమేట్గా మనం ఫలితం విజయం సాధించినట్టు. వీళ్ళు దొబ్బిన సొమ్ము కక్కించాలా. సాగదీత విచారణ కాకుండా ఇన్స్టెంట్ ఫలితం కావాలి. విచారణ సాధితే ముందు డబ్బు అక్కడ జరిగింది, వాళ్ళ ఆస్తులు సీజ్ చేసేయాలి ఫస్ట్. వాడు ఊపిరాండే, లేదంటే ఆ డబ్బులతో లంచాలు ఇచ్చేసి వాడు బయటకు వచ్చేస్తాను ట్రై చేస్తాడు. ఊపిరాండే కూడా బ్యాంక్ ఖాతాలు సీజ్ అయిపోవాలి, ఆస్తులు సీజ్ అయిపోవాలి, అన్నీ సీజ్ చేసేయాలి. ఆడ అధికార మాజీ ఎమ్మెల్యే మంత్రి ఎవడైనా కానివ్వండి, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రభుత్వానికి అర్జీ పెట్టుకోవాలా. అది కింద కావాలంటే ఇప్పుడు పాస్పోర్ట్ ఎలాగ అడుగుతున్నాడు, ఎక్కడికైనా వెళ్ళాలంటే అలాగనమాట. నిన్న చూసారు మీరు నూజివీడు ప్రాంతంలో జోగి రమేష్ ఒక ఊరు పారిపోతా పోలీసులు పట్టుకుని పోలీసుల మీద తిరగబడి, మామిడిపల్లి అండి, పొన్నూరు కాన్స్టిట్యున్సీ, పోలీసుల మీద తిరగబడి నిన్న కూడా దౌర్జన్యం, 1,20,00,000 రూపాయలు లంచాలు ఇచ్చామని చెప్పి స్పష్టంగా తెలిసినా కూడా. అదే మీకు ఆ కేసు బయటకు వచ్చిందనే రికార్డు నేను చేస్తున్నాడు. నేను ఇలాగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామని చెప్పి మళ్ళీ మా మీద అక్రమ కేసులు. అది అక్రమ కేసు ఏంటి, దాని వెనకాల బోర్డు బ్యాక్గ్రౌండ్ ఉంది, డేటా మొత్తం వచ్చింది మీకు ఆల్రెడీ. వీళ్ళ అనుబంధం జన్మల బంధంలాగా, ఈనాడు బంధం ఏనాడుదో అలాగే. అతను మంత్రి కాకముందు నుంచి ఆ జనార్దన్ రావు అన్న కూడా వ్యాపారం చేస్తున్నాడు, చిన్నటి స్నేహితులు అండి అంత అక్రమ వ్యాపారం చేస్తున్నాడు. ఒక ఇదిలో ఉన్నాడు, ఎదురు పడతారు. ముందు మాకు తెలియదు అన్నాడు, మాకు పరిచయం ఉందన్నాడు, మాకు పరిచయం లేదన్నాడు, ఇప్పుడు మళ్ళీ పరిచయం ఉందన్నాడు, రకరకాల వేషాలు వేస్తున్నారు. ఆ జనార్దన్ అన్నవాళ్ళు బారు వ్యాపారం ముందు గోవా నుంచి చేసాడు, తర్వాత గోవా నుంచి తెచ్చుకుంటూ డబ్బులు పొక్క అనుకుని తనే మొదలెట్టేసాడు. తర్వాత కరోనా కలిసి వచ్చింది, అతనికి శానిటైజర్ రూపంలో సరఫరా చేసుకున్నాడు. తర్వాత జోగి రమేష్ మంత్రి అయ్యాడు, భలేవాడు మనోడు అయ్యాడు రా బాబు అనుకుని అతనితో డీల్ మాట్లాడుకున్నాడు, యథేచ్ఛగా చేసుకున్నాడు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆపేరు. తర్వాత మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలసీ మారింది. వీళ్ళకి చెడ్డ పేరు తీసుకురావాలని ఈ నకిలీ మద్యం తయారీలో ఆరితీరిన వాడు కూడా జనార్దన్ రావుని పురమాయించాడు జోగి రమేష్. ఇద్దరికే తగులుకుంది. ఇప్పుడు అర్థమైందండి. అరెస్ట్ చేసే అవకాశం ఉంటారు జోగి రమేష్. ఆల్రెడీ అరెస్ట్ అయ్యి బెయిల్ మీద వచ్చాడు, అందులో ఛార్జ్ షీట్ వేసారు. ఇప్పుడు మళ్ళీ విచారణ పిలవటం, లేదా ఆల్రెడీ విచారణ అయిపోయినట్టే. ట్రయల్స్కి వెళ్తాం, టకాలమని ముగిచ్చేయాలి కథ, దీన్ని ఎక్కువ చేయకుండా. సార్ పేరు నాని కూడా చూసారు ఎట్లా వ్యాఖ్యాస్తున్నాడు. ఇప్పటికి అమరావతిలో చంద్రబాబు నాయుడు దోచుకుంటున్నాడు అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. వీళ్ళేం ఉదాసీనంగా బియ్యాన్ని దోచుకుందన్నా పట్టించుకోవాలి ప్రభుత్వం. అన్నీ పట్టించుకుంటారండి. ఇప్పుడు మీకు వాళ్ళకి పట్టించుకుంటారన్న సూచన రాగానే మొదలెడతారు. అలాగా సింపతి అంటారా? మేము గట్టిగా మాట్లాడుతున్నాం, మమ్మల్ని అరెస్ట్ చేయరని చెప్పడానికి. రేపో మాపో పేరు నాని వార్త కూడా వింటారు మీరు. అక్రమ మట్టి తవ్వకాల్లో కానీ ఇసుక తవ్వకాల్లో కానీ అందరూ అరెస్ట్ కాక తప్పదని, విచారణ 4 రోజులు లేట్ అయినా ప్రతి ఒక్కడు అవినీతిలో పాలు పంచుకున్న ప్రతి వాడు అరెస్ట్ అయితే తీరుతాడంటూ విశ్లేషించిన అర్స్మల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.